హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీ విత్ చికెన్ కర్రీ. మరి చపాతీలు సాఫ్ట్గా, స్మూత్గా, పర్ఫెక్ట్గా 24 అవర్స్ అయినా అంతే సాఫ్ట్గా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. మరి అవేంటో అన్నది చూసేద్దామా? ఇప్పుడు దీంట్లో నేను 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, షుగర్, పాలు, నూనె వేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఎందుకు తీసుకున్నానంటే షుగర్ వేయడం వల్ల చపాతీ టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు వల్ల చపాతీ సాఫ్ట్గా, స్మూత్గా, ప్లఫీగా, చపాతీలు నైట్ చేసుకొని మార్నింగ్ తినాలనుకున్నా అంతే స్మూత్గా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చపాతీని సాఫ్ట్గా కలుపుకోండి. హార్డ్గా కలుపుకోవడం వల్ల చపాతీలు గట్టిగా వచ్చేస్తే తినడానికి అస్సలు బాగోవు. ఈ కలుపుకునే విధానంలోనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇలా మధ్యలో ఆయిల్ వేసుకొని లాస్ట్లో ఒక 5-10 మినిట్స్ సైడ్కి అయితే పెట్టుకోండి. చపాతీ పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే ఇది మంచి టిప్ అని అనుకోవచ్చు. ఎవరైనా ఈ టిప్స్తో ఫాలో అయితే చపాతీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఒక 10 మినిట్స్ సైడ్కి అయితే పెట్టేస్తాం. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా పామి మధ్యలో ఇలా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా వేసుకొని మొత్తం అప్లై చేసుకొని ఇలా ఈ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చపాతీ లేయర్స్గా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకోవడం అయితే మర్చిపోద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా పిండిలో ముంచుకొని ఇలా చపాతీలు ప్రిపేర్ చేసుకోవడమే. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. అంతకన్నా లావైన చపాతీ తినడానికి బాగోదు, అలాగే లోపల కూడా కుక్ అవ్వదు. ఫస్ట్ ఆయిల్ లేకుండా చపాతీని రోస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి. చపాతీ పర్ఫెక్ట్గా, స్మూత్గా వస్తాయి. ఇప్పుడు చపాతీ కాంబినేషన్ చికెన్ టిక్కా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, నిమ్మరసం, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది కలర్ కోసం, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసినట్టు బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ రోస్ట్ అయిన చికెన్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా 2 ప్యాచెస్ కింద నేనైతే వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్లోనే మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. చూసారా, టమాటీలు బాగా స్మాష్ అయిపోయాయి కదా, దీన్ని ఒకసారి కలుపుకొని కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్, నార్మల్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు పౌడరే మెయిన్ అన్నమాట ఈ కర్రీకి రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి చికెన్ టిక్కా మసాలా కర్రీకి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాయి కదా, వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా చికెన్ ఎంత బాగా కుక్ అయిందో పర్ఫెక్ట్గా. ఈ థిక్నెస్ ఎందుకంటే మనం జీడిపప్పు పౌడర్ వేసాం కదా, దానివల్ల అనమాట. ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు, మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అంతే, మనం వేడి వేడి చికెన్ టిక్కా మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా నోరుతుంది కదా, అది కంపల్సరీ ట్రై చేయండి. ఈ కాంబినేషన్ చపాతీకే కాదు, పుల్కా, నాన్, బగారా రైస్ దేనికైనా బాగుంటుంది. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చపాతీ చాలా బాగుంటుంది సాఫ్ట్గా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.